పరలోకానికి సమృద్ధి అయిన ప్రవేశం పొందుకోవాలి అని అంటే మన బ్రతుకు జీవితాన్ని ఎలా వెళ్ళబుచ్చాలి, ఎలా ముందుకు నడిపించుకోవాలనే విషయాన్ని మనం చూసేటప్పుడు పేతురు రాసిన 2వ పత్రికలో నుంచి మనం చూస్తా కొన్ని విషయాల్ని నేర్చుకుంటా ఉన్నాం. అందులో భాగంగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో భక్తి యందు సహోదర ప్రేమ అనే విషయంలో నుంచి అసలు సహోదర ప్రేమ అంటే ఏంటో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సహోదర ప్రేమ కలిగి ఉండేవారు ఎలా నడుచుకుంటారు, ఎలా వారి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తారు అని అంటే వారు అందరినీ సహోదరులుగా భావించి ఒక ఇద్దరు సహోదరుల మధ్య ఉండే బంధాన్ని మనం చూస్తూ నేర్చుకుంటా ఉన్నాం. వారు రంగును చూడరు, రూపాన్ని చూడరు, అవయవ లోపాన్ని చూడరు, మానసికమైన లోపాన్ని చూడరు. వారి వ్యాధిలో నుంచి వారికి సహాయం చేస్తూ ఉంటారు, సంరక్షిస్తారు, ప్రోత్సహిస్తారు, దారిని చూపిస్తారు, మేలు చేస్తారు, గౌరవాన్ని కలిగిస్తారు, పరిచయాలలో చక్కటి బంధాన్ని కలిగి ముందుకు వెళ్తారు, నిర్భయంగా ఉంటారు, ధైర్యాన్ని ఇస్తారు అనే విషయాల్ని మనం చూడగలిగాం. ఈరోజు మరొక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటనంటే సహోదరులు ఇద్దరు ఉంటే వారు ఒకరికి ఒకరు ఇబ్బంది కలిగించకుండా చూస్తూ ఉంటారు. ఒకరికి ఇబ్బంది లేకుండా, ఇబ్బంది కలగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ వారి సహోదర ప్రేమని తెలియపరుస్తూ ఉంటారు. నేను ఒకసారి చదువుకునేటప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు. వస్తే ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకుంటుంటే ఒకడేమో చాలా నెమ్మదిగా ఉన్నాడు, ఒకడేమో చాలా స్పీడ్గా ఉన్నాడు. జనరల్గా ఇద్దరు పిల్లలు ఉండేటప్పుడు ఒకరు ఒక రకంగా ఉంటే మరొకరు మరొక రకంగా ఉంటారు. ఇద్దరు భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన రుచులు, భిన్నమైన పరిస్థితుల మధ్య పుడతా ఉంటారు. అయితే ఒకడు బాగా స్పీడు, ఇంకొకడేమో బాగా స్లోగా ఉన్నాడు. స్లోగా ఉంటే ఈ స్పీడ్గా ఉండేవాడు ఏంటంటే రారాన్య వెళ్దామని చెప్పి వాళ్ళ అన్నీని తీసుకొని ఆడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అసలు ఆడేమో నెమ్మది కదులుతున్నాడు. ఈలోపు ఇంకో ఇద్దరు పిల్లలు వాళ్ళకి జోడీ అయ్యారు. జోడీ అయ్యి వాళ్ళు వీళ్ళతో కలిసి ఆడడం ప్రారంభిస్తున్నారు. వాళ్ళు ఈ స్పీడ్గా ఉన్నాడు కదా, ఈ స్పీడ్గా ఉండేవాడితో పాటుగా వాళ్ళిద్దరు కూడా ఆడుతున్నారు. ఈ ముగ్గురు కలిసి చాలా స్పీడ్గా అలా చేస్తున్న పనులన్నీ బాగున్నాయి. వీళ్ళన్నీ ఏ రకంగా కూడా వీళ్ళతో కలవలేకపోతా ఉంటే ఈ తమ్ముడు గమనించాడండి ఆ పరిస్థితిని. గమనించి మా అన్నయ్య నాలాగా ఆడుకోలేకపోతున్నాడు, వీళ్ళు రావడం వల్ల అసలు ఆడట్లేదని చెప్పి పదనాన్ని వెళ్ళిపోదామని చెప్పి ఆయన తీసుకొని పక్క వచ్చి వీళ్ళిద్దరు ఆడడం మొదలెట్టారు. అప్పుడు ఆడు మళ్ళీ మునుపు తనతో ఎలా ఆడుతున్నాడో అలా ఆడడం ప్రారంభించాడు. నాకు ఒకసారి ఆ పరిస్థితిని చూసినప్పుడు అనిపించింది, వాళ్ళ తమ్ముడికి అంత జ్ఞానం ఎక్కడొచ్చిందా అనిపించింది. ముందర వాళ్ళ తమ్ముడు కలిసి ఆడుకున్నారు. కలిసి ఆడుకునేటప్పుడు ఆడు కొంచెం చురుకుదనం వచ్చింది. ఎప్పుడైతే మరొక ఇద్దరు సహోదరులు వచ్చి వీళ్ళతో కలిసి ఆడడం ప్రారంభించారో వీళ్ళన్నీ డల్ అయ్యాడని గమనించి అందులో నుంచి అతన్ని విడిపించడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళిద్దరికి దూరంగా జరిగి వీళ్ళిద్దరు ఆడుకోవడం ప్రారంభించాలనే ఆలోచన తమ్ముడిలో పుట్టింది. నాకు అనిపించింది ఈ సహోదర బంధం ఒకరికి ఒకరు కలుగుతున్న ఇబ్బందిని గమనించి గుర్తించి వాళ్ళ ప్రేమను వెళ్ళబొక్కుతారు అని చెప్పి ఆ సందర్భాన్ని బట్టి నాకు ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, సహోదర భావం కలిగేటప్పుడు ఒకరికి ఇబ్బంది కలుగుతుంది అని అంటే మనం స్పందించమా? ఎందుకు స్పందిస్తాం చెప్పండి? ఆడు మన అన్న, అక్క, తమ్ముడు, ఇంకేదో సంబంధాన్ని బట్టి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనేది మనం గుర్తిస్తాం. బయటవాడైతే గుర్తిస్తామా? గుర్తించాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సహోదర ప్రేమ భావాన్ని కలిగేటప్పుడు నీ వారైనా వారి ఇబ్బందిని నువ్వు గుర్తించగలగాలి, బయట వారైనా వారి ఇబ్బందిని నువ్వు గుర్తించగలిగే వారిగా మారి ఇబ్బంది కలగకుండా ఎలా బతకాలో అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈరోజు సహోదర ప్రేమలో మనం అలా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, కొన్ని విషయాలు నేర్చుకుంటూ. ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ వాహనాన్ని పెట్టేటప్పుడు ఎలా పెడితే అలా పెట్టేస్తారా? మరొకరికి ఇబ్బంది కలగకుండా పెడతారా?
ఆలోచించి చెప్పండి అమ్మా. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మరొకరికి ఇబ్బంది కలగకుండా పెడతారా? ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుసా? నా వల్ల ఒకరికి ఇబ్బంది కలగకూడదు అనేది, నేను క్రమంగా ఉండాలి అనేటప్పుడు నా వల్ల ఇంకొకటి ఇబ్బంది పడడు అనే ఆలోచన మనలోకి వస్తుంది. నాలో క్రమం లేకపోతే నా వల్ల ఇంకోటి ఇబ్బంది పడతాడనే స్పృహ మనలోకి వస్తుందా అసలు? వస్తుందా? నాలోనే క్రమం లేకపోతే నా వల్ల ఇంకోటి ఇబ్బంది పడతాడనే ఆలోచన నాకు ఎందుకు వస్తుంది? అస్సలు రాదు. ఈ విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మనం ఇతరులకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఎక్కడైనా ఉంటున్నాయేమో అని ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. నేను ఎక్కడ ప్రారంభిస్తానంటే ఈ ఇబ్బందిని మొదటిగా మన ఇంట్లో ముందున ఎంట్రన్స్ తలుపు దగ్గర మన చెప్పులు ఏం చేస్తాం? మన ఇంటి దగ్గర విడిచి లోపలికి వెళ్తాం. తలుపు ఎదురుగా తీస్తారా, చెప్పులు తలుపు పక్కకు తీస్తారా? నిజం చెప్పండి. లేకపోతే మీరు ఇడి చెప్తే మీ అమ్మగారు నాన్నగారు వచ్చి తీస్తారా? అడ్డంగా తీసేస్తావేట్రా చెప్పులు? కొంచెం పక్క పెట్టచ్చు కదా, కొంచెం ఆ ర్యాక్లో పెట్టియచ్చు కదా, ఆ సాక్స్లు తీసి ఆ తాడు మీద ఎండేయచ్చు కదా. తల్లి మాట్లాడుతూ ఉంటుంది, మాటలు వినపడతాయా? వినపడవా? వినపడతాయి మన చెవులకి. ఆ చెప్పులు ఆ పక్కన ఎట్టకొచ్చదా, ఆ ర్యాక్లో పెట్టుకొచ్చదా, అది ఈ మాటలన్నీ మనం వినే మాటలే. నేను వినే మాటలు అందుకే చెప్తున్నాను. మనం ఎలా బతకాలి? సహోదరి ప్రేమ ఉంటే ఒకరికి ఇబ్బంది కలిగించకూడదు అనేది నేర్చుకోవాలి. మీ టవల్ మీకు ఇచ్చేయాలా, మీరు వెళ్ళి తీసుకోవడం మీకు వచ్చే? మీ టవల్ మీకు ఇవ్వాలా, మీ వస్త్రం మీకు తెలుసా? అంతా నాకు అసలు చూస్తున్నారేంటి? తెల్లారే నా టవల్ కోసం నేను గాజు పెట్టాను అన్నట్టు చూస్తున్నారు. మన వస్త్రం మనకి ఇచ్చేయాలా, మనకు తెలుసా? ఇవ్వకపోతే రచ్చ అయిపోదు, గోల అయిపోదు, గొడవ అవుతుందా అవదా? అవుతుందా? ఏమ్మా మన వస్త్రం మనం తీసుకోమా? మన వస్త్రం ఎక్కడ పడరావో మనకు తెలియదా? కొంతమంది ఏంటో తెలియదండి, ఎక్కడికో వస్తారు గాబరా వచ్చేసి ఎక్కడ పెడతారో వాళ్ళకి తెలియదు. తెల్లవారు లేచినట్టు ఎవరిని అడుగుతారు తెలుసా? భర్త అయితే ఎవరిని అడుగుతారు? భార్యని అడుగుతారు. పిల్లలైతే ఎవరిని అడుగుతారు? అమ్మా ఇది ఎక్కడుంది? పోనీ కనీసం చేతికి ఇచ్చాడా? కనీసం అక్కడ పెట్టు అని చెప్పాడా? ఏం చెప్పరు. తెల్లారి లేచినట్టునే మాత్రం ఆవిడ జాగ్రత్త చేసి దాచి వీళ్ళు అడిగినన్నీ వీళ్ళు చేతికి వచ్చి ఇచ్చేయాలి. నీ కళ్ళ ముందుకు వచ్చి ఇచ్చేయాలి. నువ్వు సంపాదిస్తావనా? నువ్వు అన్ని విషయాల్లో నీకు వాళ్ళకంటే ఎక్కువ కష్టపడుతున్నామానా? బయటికి వెళ్ళి సమాధానం చుట్టూ తిరిగి వస్తున్నామానా? ఏంటి? ఒకరికి ఇబ్బంది కలగకుండా బతకాలి అనేది సహోదర ప్రేమ అయితే, నువ్వు ఆ సహోదర ప్రేమ కలిగి ఉండేటప్పుడు, సహోదర ప్రేమ అంటున్నానని చెప్పి అన్న అక్క చెల్లి వీటి మధ్య అని కాదు, ఆ ప్రేమ ఆ ఇరువురి సహోదరుల మధ్య ఉండే ప్రేమ నేను కలిగి ఉండేటప్పుడు నేను అందరితో ఆ ప్రేమను వ్యక్తపరుస్తాను. ఒకరికి ఇబ్బంది కలిగించేలాంటి జీవితం నాలో ఉండకూడదు అని చెప్పడానికి సహోదర ప్రేమ కలిగి ఉండాలి ఒకరి మధ్య ఒకరికి అని చెప్పడానికి బైబిల్ వివరిస్తూ ఉంది. ఇప్పుడు ఆ ఇబ్బంది నీ వస్తువులే నువ్వు జాగ్రత్త చూసుకోకపోతే, నీ ఇంటి ముందే ఒక క్రమాన్ని నువ్వు అలపరుచుకోకపోతే, నీ చెప్పుల విషయంలో కానీ, నీ బట్టల విషయంలో కానీ, నువ్వు కలిగి ఉండే వస్తువుల విషయంలో కానీ ఒక బాధ్యత, ఒక క్రమాన్ని నువ్వు లేకపోతే, సమాజం మధ్యలోకి నువ్వు వెళ్తే నిన్ను చూస్తే చెడిపోతారా, బాగుపడతారా? మనల్ని చూసినప్పుడు బాగుపడాలా, చెడిపోవాలా? బాగుపడాలి అని అంటే ఒక క్రమాన్ని ముందు అలవరుచుకోవాలి. మన వస్త్రం విషయంలో కానీ, వస్తువుల విషయంలో కానీ, మాట విషయంలో కానీ, ఆలోచన విషయంలో కానీ, క్రియల విషయంలో కానీ ఒక క్రమానికి రావాలి. రాకపోతే ఇబ్బంది పడతారనే స్పృహ రాదు. అది నా బాధ. మనలో క్రమం లేకపోతే నీ వల్ల ఒకరు ఇబ్బంది పడతారనే స్పృహ రాదు కనీసం. అందుకే చాలామంది బయటికి వెళ్ళినప్పుడు, ఒక బ్యాంక్కి వెళ్ళినా, లేకపోతే ఒక పెళ్లి కార్యక్రమానికి వెళ్ళినా, లేకపోతే ప్రార్థనకే వెళ్ళినా బండ్లు ఎలా పడతారంటే అడ్డంగా అక్కడ పెట్టేసి గబగబా చెప్పులు ఇసిరిసి ఏదో వీళ్ళు మిస్ అయిపోతున్నట్టు, లేకపోతే వీళ్ళే గెస్ట్ స్పీకర్ అన్నట్టు పరిగెత్తుకొని పారిపోతూ ఉంటారు. మళ్ళీ ఇంకొకటి వెళ్ళి ఆ చెప్పులు సరిగెట్టాలి, మళ్ళీ ఇంకొకటి వెళ్ళి ఆ వాహనాన్ని క్రమంలో పెట్టాలి. రోడ్డుకి అడ్డంగా పెట్టి ఎప్పుడైనా మీ పనులు మీకు తొందరగా వెళ్ళిపోలేదా? వెళ్ళలేదా? ఖచ్చితంగా వెళ్ళిపోతారండి.
ఒక ఇంట్లో అద్దెకుంటూ ఒక ఆవిడ ఏం చేసింది అని అంటే, ఇంట్లోనే 2 పోర్షన్లు, ఒక పోర్షన్ ఆవిడ ఏం చేసింది అని అంటే తాడు నిండా ఆరబెట్టిందండి. ఇప్పుడు కింద ఆవిడ కూడా ఉతుక్కుంటుంది, ఉతుక్కోదా? ఆవిడ ఎక్కడ ఆరబెడుతుంది? ఈవిడేమో జాగ్రత్తగా ఎదురు చూస్తూ సర్లే ఈరోజు ఆవిడ ఉతుక్కుంది కాబట్టి నేను రేపు ఉతుక్కుందాం అని చెప్పి ఈవిడ ఒక రోజు ఖాళీ ఉంచి మరొక రోజు ఆ బట్టలు ఉతుక్కోవడానికి ప్రయత్నం చేసి ఇల్లే ఆరబెట్టుకుంది. ఆరబెట్టుకున్న నేను అనుకున్నట్టే ఆ అక్క కూడా అనుకుంటుందేమో అని చెప్పి కొంత గ్యాప్ ఉంచి తాడులో ఆవిడ బట్టలు ఆరేసిందండి. ఈ మొదటి స్త్రీ జ్ఞానం రావాలా వద్దా? రావాలా వద్దా? మనం అందరూ చెప్తున్నాం జ్ఞానం రావాలి. ఆవిడ ఏడ్ చేసింది తెలుసా? ఈవిడ బట్టలన్నీ మూలకు జరిపేసి ఈవిడ బట్టలు ఆరేసింది. నెక్స్ట్ రోజు ఈవిడ పైకి వెళ్ళి చూసింది. ఆరిపోయి ఏమో బట్టలు తెచ్చుకుందామని చూస్తే ఈవిడ బట్టలన్నీ మూలకు తాడుకి జరిపేసి ఉన్నాయి, ఈవిడ బట్టలు మాత్రం నీట్గా ఉన్నాయి. ఆవిడ ఇబ్బంది గురించి ఈవిడ ఆలోచించింది, ఈవిడ యొక్క ప్రేమను ఆవిడ గుర్తించలేకపోయింది. ఇప్పుడు ఈవిడేం చేయాలి చెప్పండి నాకు? బట్టలు తీసుకోవడానికి ఈవిడ ముందెళ్ళింది, మూలకు జరిపేసింది ఆవిడ ముందెళ్ళింది. అదే మూలకు జరిపేస్తే బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలు ఆవిడ వెళ్ళింది. ఇప్పుడు జరిపేసిన ఆవిడ బట్టలు పైన ఉన్నాయి, ఇప్పుడు తీసుకోవడానికి ఈవిడ పైకెక్కింది. ఏం చేయాలి చెప్పండి? ఆవిడ బట్టలు ఏం చేయాలి? ఈవిడ కామ్గా అలాగే ఉంచి ఈవిడ బట్టలు తీసుకొని వచ్చేయాలా? ఏం చేయాలి? అన్నీ తీసి కింద పడేస్తాం కదా మనమైతే. నా దగ్గర ఇది ఆరేసింది, ఈ చీర ముందు కింద పడేద్దాం, ఏమనంటే గాలికి పడిపోయిందని చెప్పేద్దాం, లేకపోతే ఇంకేదో ఒక ఇలాంటి ఆలోచన ఉండదా అని అంటే ఖచ్చితంగా ఉంటుంది. మా ఇంటి దగ్గర జరిగిన సంఘటన చెప్తున్నాను. ఆవిడ ఏడ్ చేసింది తెలుసా? పైనుంచి టవల్ తీసి కాళ్ళలో వేసింది. అక్క నీ టవల్ కాళ్ళలో పడిపోయింది చూడు అని చెప్పి అంటుంది పైనుంచి. ఎంత సునకానందం అని అంటే, సునకానందం అనే పదం ఎందుకంటారు చెప్పండి? కుక్కకు కలిగే ఆనందం, దానికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు జంతువు, అది ఆనందిస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు పైనుంచి ఒక వస్త్రం కింద కాళ్ళలో పడిసి నేను నీకు ఎంత చేస్తే నువ్వు నా బట్టలు ఇలా చేస్తావా? ఈరోజు కొన్ని విషయాల్లో మనం ఆలోచిస్తే ఒకరికి ఇబ్బంది కలిగించకూడదు అనే ప్రయత్నంలో ఆవిడ మొదట మంచిగా నడుచుకున్నా కొంతవరకు సహించి కొంత స్థితి తర్వాత సహించలేకపోయింది. ఈరోజు మనం కూడా కొంతవరకు ఇబ్బందిని తీసుకోగలం, కొంతవరకు నొప్పిని తీసుకోగలం, కొంతవరకు ఆ కష్టాన్ని తీసుకోగలం. తర్వాత మన ప్రేమ ఏమైపోద్ది చెప్పండి? పలచన అయిపోద్దా? చిక్కదనం, అదే మంది ఎక్కువ పెరిగితే మజ్జిగ ఏమవుద్దంట? పలచబడిపోద్దంట. మజ్జిగ ఏం పలచనవ్వదు, నువ్వు నేను నీళ్ళు కలిపేస్తాం అందులో కదా. అలాగే కొన్ని పరిస్థితులు మనం ఆలోచిస్తే మన ప్రేమ కూడా పలచనైపోతుందేమో, సహోదర ప్రేమ మనం ఎదుర్కొనే ఇబ్బందిని బట్టి. ఈరోజు మనం ఆలోచించి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు మనం కలిగించకుండా ఉండడానికి ఈరోజు ఆ సహోదర ప్రేమను కలిగి నడుచుకోవాలి అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. ఇబ్బంది ఎలాంటి పరిస్థితుల్లోంచి మనం కలిగిస్తూ ఉంటాము అంటే ఒకసారి ఒక్కో విషయాన్ని చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 నుంచి చదువుకున్నాం. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకని గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చినో వాడు తన ఫలం పోగొట్టు కొనడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మనం చదువుకున్నప్పుడు యేసు ప్రభు శిష్యుల్ని దేవుని మాట ప్రకటించడానికి పంపించేటప్పుడు వారిని ధైర్యపరుస్తూ మిమ్మల్ని చేర్చుకుంటే మీ వల్ల ఫలం అన్నట్టుగా వారి గురించి చెప్తున్న విషయాలు. ఈ సందర్భం నుంచి మనం ఆలోచిస్తే కొన్ని సంగతులు మనం మన జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఏంటనంటే మీ ఇంటికి ఎవరైనా ఒక అతిథి వస్తాడు అని అంటే ఎలా చేర్చుకోగలం? మనం మంచి మనస్సాక్షితో చేర్చుకోగలమా? ఎందుకు వస్తున్నాడు రా బాబు అనే మనస్సాక్షితో చేర్చుకోగలమా? మీరు ఇబ్బంది పడరా చెప్పండి. ఎవరైనా మీ ఇంటికి వస్తానంటే రండి అని నవ్వుతూ లోపల వచ్చేస్తున్నారు ఇప్పుడు అని లోపల ఇంకో ఆలోచన లేకుండా ఉండగలమా?
ఎవరన్నా ఏదైనా అడిగినప్పుడు ఇస్తూ చే తీసుకో అని లోపల ఆ చిన్న చెడు భావం లేకుండా చేయగలమా? ఇక్కడ అంటున్నాడు, మిమ్మల్ని చేర్చుకునేవాడు ఎలా చేర్చుకోవాలంట? నన్ను చేర్చుకును అని చెప్తున్నాడు. అంటే ఒక పరిస్థితిలో ఒకరిని మనం ఆహ్వానించేటప్పుడు, ఒకరికి మనం ఇచ్చేటప్పుడు ఎవరికి చేస్తున్నట్టు భావించాలంట? దేవునికి చేస్తున్నాం అన్నట్టు భావించాలంట. నిజానికి ఆలోచిద్దాం, పాస్టర్ గారికి కానీ దేవుడికే కానీ చేయాల్సి వస్తే ఎంత నిస్వార్థంగా చేస్తామండి? చేయమా? చెట్టుకు మంచిగా ఆ కాయ వచ్చింది అనుకోండి, ఆనపకాయో బీరకాయో ఏదో వచ్చింది అనుకోండి, ఇది ఫస్ట్ దేవుడికి ఇచ్చేయాలి. ఆశ వస్తుంది రాదా? వస్తుంది. మీ పక్కింటి ఆవిడ ఈలోపు అడిగింది, కూరకి ఏట్లేదు, ఏడు చేయాలి తెలియట్లేదంటే, నా బీరకాయ మీద కన్నేసింది ఏంటి, ఎప్పుడు తెంపేస్తుందో అని భయం నీకు వస్తుంది రాదా? ఎందుకమ్మా భయము? ఆవిడ అవసరం తీరుతుందని. దేవుడికే అవసరం ఉంటే నువ్వు తీర్చే మనసు నీ సహోదరుడికి అవసరం తీరుద్దామని ఎందుకు అనిపించదు? నీ పొరుగువాడే కదా, నీ పక్కనున్నవాడే కదా, ఎందుకు ఆ ఆలోచన రాదు? ఆ కష్టంలో, ఆ బాధలో, ఇబ్బందులో ఉన్నాడు, నీ దగ్గర ఉన్నది ఇచ్చి ఆ వ్యక్తిని సంపాదించుకోవచ్చు కదా, ఆ స్నేహాన్ని పొందుకోవచ్చు కదా, ఆ సహోదర భావాన్ని పొందుకోవచ్చు కదా. ఎందుకు అనిపించదు? ఎందుకో దేవుడికి చేర్చుకున్నట్టుగా చేర్చుకునే మనస్సు మనుషులకు రాదు. అందుకే ఆయన చెప్పాడు శిష్యులకు పంపిస్తూ, అరే బాబు, మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అని చెప్పాడు. ఎందుకు? వాళ్ళది నేర్పిస్తారని. ఈరోజు మనం దేవుని దగ్గరికి వచ్చి దేవుని చేర్చుకున్నట్టుగా మనుషులను చేర్చుకున్నట్టు నేర్చుకొని బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం నీ ఇంటిలోనే చేర్చుకుంటే, నీ ఇంటి పెరటోళ్ళనే చేర్చుకుంటే, నీ ఊళ్ళనే చేర్చుకుంటే నీకు సహోదర ప్రేమని దేవుడు నేర్పించినట్టుగా నేర్చుకుంటున్నావా? నీకు కావాల్సినట్టుగా నేర్చుకుంటున్నావా? మనం ఎలా నేర్చుకుంటున్నాం? మనకు కావాల్సినట్టుగా నేర్చుకుంటున్నాం. ఆయన అంటున్నాడు చేర్చుకునే ఆయనను చేర్చుకున్నట్టుగా. ఇలాగే ఒక ఆవిడ దగ్గరికి ఒక ఆయన బాగా ధనవంతుడైన, ఆయన కుటుంబంలో కొంచెం లేమిలో ఉన్న ఒక స్త్రీ దగ్గరికి ఊరు ప్రయాణంలో వెళ్తూ వస్తానని చెప్పాడు. ఇప్పుడు బాగా ఉన్న వ్యక్తి కొంచెం లేమి స్థితిలో ఉన్న స్త్రీ కుటుంబం దగ్గరికి వస్తున్నారు అని అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? మన ఇంటికి ఎవరైనా బాగా ఉన్నోళ్ళు వస్తున్నారు అనుకోండి, మనకి ఉన్న టెన్షన్ కంటే డబల్ అవుద్దా? రిలాక్స్గా ఉండొచ్చా? డబల్ అవుద్ది. ఎందుకు డబల్ అవుద్ది చెప్పండి? మనం పెట్టింది వాళ్ళు తింటారా? మనం తినే కోట మేము తినేయగలరా? లేకపోతే మనం ఉన్న దుప్పట్లు వాళ్ళు కప్పేసుకోగలరా? అసలే దుప్పట్లకి 2-3 సిరుగులు ఉంటాయి. ఇప్పుడు అవి చూస్తే ఎలా ఎన్ని బాధలో. కొంతమంది ఇంటికి ఎవరైనా వచ్చారంటే తలగల కవర్ల దగ్గర నుంచి ఇంట్లో ఉన్న బెడ్షీట్లు మొత్తం అన్ని రూపురేఖలు మార్చిరా. ఈవిడికి అదే టెన్షన్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు వస్తారంటే మా ఇంటికి ఎలాగా, ఏం చేయాలి, ఎలా రా బాబు అని రకరకాల టెన్షన్ పడుతుంది. రెండోది, ఈవిడింట్లో అంత పరిస్థితి బాగాలే, మా ఇంటికే గడవడానికి ఇబ్బంది అయితే ఆడొచ్చేతను వాళ్ళన్నీ బాగుంటాయి కదా, ఎక్కడో హోటల్కి వెళ్ళొచ్చు కదా. ఈ ఆలోచన అంతా సాధారణంగా మనందరు కలిగినట్టుగా ఆవిడికి కలుగుతుంది. ఏదో హోటల్కి వెళ్ళొచ్చు కదా, మా ఇంటికి వస్తాను అన్నాడు ఏటర్ బాబు ఇలా నొచుకుతుంది. కానీ లోపల భావం ఇలా వాక్యం ఉన్నట్టుంది ఎక్కడ సహోదర ప్రేమని. ఆ ఇబ్బందిలో సహితం ప్రేమించడానికి ఆవిడ మనసు తెచ్చుకుందండి. మనసు తెచ్చుకొని సరేనండి రండి అని అన్నది. వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఇంట్లో ఏది బెస్ట్ ఉందా ముందు అది వండుదామని చెప్పి అన్నీ ఎతుకుతూ ఉంటే అన్నీ పుచ్చులే దొరుకుతున్నాయి. ఒక బంగాళదుంపలు బాగున్నాయని చెప్పి తీసి బంగాళదుంప ఒక గుడ్డు ఉడకబెట్టి, అతిథి వచ్చిందంటే ఏమవుతాయి మనకి ముందు? నాన్ వెజ్ రావాలా అతిథి వస్తే. ఆవిడ మర్యాద చేద్దాం అన్నట్టుగా గుడ్డు బంగాళదుంప వేసి వండింది. తిన్నాడు హాయిగా తిని, మంచిగా పెట్టావమ్మా అని చెప్పి మాట్లాడాడు. ఈలో ఆవిడ టెన్షను, ఉన్న గుడ్డు ఉన్న బంగాళదుంప వండేసాం, రేపేం వండాలి. ఈవిడికి ఆలోచన ఏం చేస్తుంది అంటే, ఆ ప్రేమను వ్యక్తపరచడానికి వచ్చిన వ్యక్తిని చేర్చుకునే విధానం ఈవిడ లోపల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా ఎలా ప్రేమించాలి అన్న ఇదే వెతుకుతోంది. రెండో రోజు అన్నీ కూరగాయలు పుచ్చులు కనబడుతున్నాయి కదా, అన్నీ ఉన్న వాటిలో బెస్ట్ తీసుకొచ్చి మంచిగా సాంబార్ అరోమా వచ్చిలాగా వండిందండి. సాంబార్ అంటే ఏంటి? ఏ మొక్కలు ఉంటే ఆ మొక్కలు వేసింది అందులో. ఆనపకాయ, బెండకాయ, బీరకాయ అన్నీ వేసి సాంబార్ గుప్పని కొడుతుంటే అతిథి ఆనందించడా? చాలా సంతోషించాడండి. చాలా సంతోషించి, అమ్మా హోటల్లో ఉంటే నేను ఇంత మధురకరమైన ఆహారం తినలేను, నీ ఇంటికి వచ్చి నేను తిన్నాను అని చెప్పి కుటుంబీకులు కదా చక్కగా మాట్లాడుకున్నారు.
వెళ్ళిపోయేటప్పుడు బయటికి వెళ్ళి వస్తానమ్మా అంటే, మళ్ళీ వస్తాడు అంటున్నాడు ఏట్రా బాబు, ఈడు వెళ్ళిపోడా, ఈ ట్యాంక్స్ ఈవిడిది ఎందుకు. మన ఇంట్లో గింజి తాగానే బతికేస్తామండి, ఏం లేకపోయినా పచ్చని నంచుకునే బతికేస్తాం, ఒడియాన్ని నంచుకునే బతికేస్తాం. ఇంకొకటి వచ్చాడంటే మాత్రం ఏదో తెలిసి ఒక 10 రూపాయలనే పెడదామని ఆశ ఏ మనిషికైనా వస్తుంది. రానంటే మనం ఏడు చేయలేం. ఆవిడ మళ్ళీ వస్తానంటే అదో ట్యాంక్స్ ఈవిడికి. ప్రభువా ప్రేమించమన్నా ప్రేమిస్తున్నాను, నాకు ఈ పరీక్ష చేయడు ప్రభువా అని చెప్పి ఇప్పుడు ప్రార్థన చేస్తూ సరే వెళ్ళి వస్తానంటే అలాగేనండి అని సంతోషంగా చెప్పింది. ఆయన బయటికి వెళ్ళి ఈవిడికి నెలకు సరిపడా సరుకులు, ఒక బియ్యం బస్తా తెచ్చి సరుకులన్నీ మోసుకొని వస్తున్నాడు. ఈవిడ చూస్తుంది, వస్తానన్న డేట్ చేస్తాడని అన్ని సరుకులు తెచ్చి ఇంట్లో పెట్టి, అమ్మా నేను హోటల్లో ఉంటే నాకు ఇన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, అది నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నాకు ఆడు పెడితే నాకు కడుపు పాడవుతుంది, కానీ నువ్వు నా పెట్టావు, నా ఆరోగ్యం బాగోయింది అని చెప్పి ఆ వస్తువులన్నీ ఇస్తూ ఉంటే ఆవిడ కళ్ళల్లో నీరు ఆగలేదంటండి. నేను ఏ నిస్వార్థమైన ప్రేమతో ఈ పని చేశానో దేవుడు చూశాడు, ఆ నిస్వార్థ ప్రేమకు తగిన ఫలితం నా జీవితంలో పోసాడని చెప్పి ఏడుస్తూ తిరస్కరించింది ఆ ఫలాన్ని. అయ్యా ఇంకా నాలో ఏదో లోపం ఉందయ్యా నీ ప్రేమని, ఈ ఫలానికి నేను అర్హురాలను కాదు, మనం కుటుంబీకులమైనా నా అర్హతను పొందుకోవడం నాకు ఆ అవకాశం లేదు అని అంటే, అమ్మా నువ్వు నాకు ఇచ్చావని నేను చేయట్లేదు, నువ్వు నా సహోదరివి, నా కుటుంబీకురాలివి అని నేను చేస్తున్నాను, నేను నీ దగ్గర నీకు ఇచ్చానంటే మళ్ళీ నువ్వు నాకు ఇవ్వాలని ఆలోచిస్తావేమో, లేదు నా సంతోషంలోంచి నీకు ఇస్తున్నాను తీసుకో అని చెప్పి ఆవిడ చాలా బలవంతం చేసి బతిమలాడితే అప్పుడు ఆవిడ ఆ ఫలం అయినా సరే అంగీకారంగా తీసుకోవడానికి ఇష్టపడలేదంట. మనం ఎవరైనా అలా ఇస్తే ఏం చేస్తాం, దేవుడే పంపించాడు స్తోత్రం అని చెప్పి ఆ పక్కన పెట్టేయండి అని చెప్పి తీసుకోవడానికి ఇష్టపడమా. మరి ఆవిడ ఎందుకు చేయలే? సహోదర ప్రేమ అంటే ఆశించేది కాదు, ఇచ్చేదే. ఆయన అది చేసిన తర్వాత చాలా సంతోషంగా ఆయన వెళ్ళిపోయాడండి. ఎవరింటికైనా మనం వెళ్తే ఇచ్చి వెళ్ళిపోతే సంతోషమా, పుచ్చుకొని వెళ్ళిపోతే సంతోషమా? ఎవరింటికైనా మనం వెళ్తే ఇచ్చి వెళ్ళిపోతే సంతోషమా, పుచ్చుకొని వెళ్ళిపోతే సంతోషమా? వాళ్ళ ఇంటికి వెళ్ళవరా, ఏం పెట్టారు అనుకున్నావు, ఒకరోజు చికెను, ఒకరోజు మటను, ఒకరోజు ఏం గుడ్డు, ఒకరోజు చేప, అబ్బబ్బబ్బబ్బ భలే పెట్టారనుకో. నా వల్ల ఎంత ఇబ్బంది అయిందో, ఏ సహాయం చేయలేకపోయినా బాధపడి వెళ్ళిన రోజులు ఏమైనా ఉన్నాయా? నువ్వు వెళ్తే ఒకరింటికి భయమా సంతోషమా చెప్పండి? మనం ఒకరింటికి వెళ్తే భయమా సంతోషమా? భయపడతారా సంతోషిస్తారా? కొంతమంది అండి ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, ఏది పెట్టినా వీళ్ళు తినేస్తారా అనే ధైర్యం ఉంటుందండి వాళ్ళకి. ఏది పెట్టినా, మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, తల్లికో కూర, ఒక అన్న మన గ్యాప్ అవుతున్నాడు, తల్లికో కూర అంట, తండ్రికో కూర అంట, పిల్లలకో కూర అంట, అలా ఆయనకో కూర అంట. ఆ కోడలు ఇంట్లో ఎలా ఉంటుందండి? కొద్ది రోజులకి ఏమవుద్ది? కోడలు మంచం పట్టిదా? ఈరోజు చెయ్యకపోతే ఎలా చూస్తారు ఆవిడ్ని? ఏమాత్రం చేయలేవా? నీ వల్ల మరొకరు ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఆ ఇబ్బందిని చూడలేని కళ్ళు మూసుకుపోయిన తనం మనలో ఉందనంటే ఏం ప్రేమించేవారమండి మనం? దేవుని ప్రేమ పొందడానికి మనకి ఏ అర్హత ఉందండి? దేవుడు మన జీవితంలో కలుగు చేసుకోవడానికి ఏ అర్హత ఉంది? నువ్వు మరొకరి ఇబ్బందిని దృష్టించలేకపోతున్నావు అనంటే, మరొకరి కష్టాన్ని చూడలేకపోతున్నావు అనంటే, మరొకరి నొప్పిని నువ్వు అసలు గుర్తుపట్టలేకపోతున్నావు అనంటే సహోదర ప్రేమ అనుకుందా? సహోదర ప్రేమ కలిగిన వారమేనా పరలోకానికి మనకు ఎలాంటి ప్రవేశం కావాలని చెప్పి ఈ విషయం చెప్తున్నాడు ఆయన. సమృద్ధి అయిన ప్రవేశం అంటే నువ్వు వస్తే ఆహ్వానం ఎలా తెలియపరుస్తారంటే, ఇదిగో నా కుమారుడు వస్తున్నాడు, ఈ భూమి మీద నేను ఎలా బతకాలని కోరుకున్నానో అలా బతికి నా దగ్గరికి వస్తున్నాడు, నేను ఎలా అయితే ప్రేమిస్తానో మనుషులందరినీ అలా ప్రేమించి నా దగ్గరికి వచ్చాడు, అలాంటి మంచి సహోదర ప్రేమ కలిగిన వ్యక్తి అని చెప్పి మన గురించి చెప్పాలి అని అంటే మన బ్రతుకు ఎలా ఉండాలో ఆలోచించండి. మనల్ని చేర్చుకోవాలి అని అంటే ఒకరికి కష్టం, మనల్ని చేర్చుకున్న వారికి మనం దీవెనకరంగా మారాలని చెప్పి దేవుడు చెప్తా ఉంటే, ఒకరి దగ్గర ఉంటే మనం ఇబ్బందికరంగా మారుతూ ఉంటాం, మన వల్ల మరొకరి కష్టంలోకి వెళ్ళేవారిగా మనం మారుతూ ఉంటాం. ఈరోజు అలా ఉండకూడదని చెప్పి మనం ఎలా బతకాలో, మన జీవిత విధానం ఎలా ఉండాలో
మనం నడిచే క్రమాలు ఎలాంటి విధానమై ఉండాలో అని చెప్పి ఆయన మాటలు హెచ్చరిస్తూ ఉన్నాయి. కాబట్టి అలా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరొక విషయాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయుకును తీతు దల్మైతీయుకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము. అతని పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎఫెసుకు పంపితిని. ఇక్కడ ఒకసారి ఈ మాటలు గమనిస్తే పౌలు గారు ఈ పత్రిక రాస్తూ ఏమంటున్నారంటే, త్వరగా నా దగ్గరికి రా అని చెప్తూ పిలవడం మనం చూస్తాం. రెండోది, ఫలానా వ్యక్తి నాకు ప్రయోజనకరమైన వాడు అని చెప్పడం మనం చూస్తాం. ఎవరు ఆ వ్యక్తి? మార్కును వెంట పెట్టుకుంటాము. అతడు పరిచారమితో నాకు ప్రయోజనకరమైన వాడు. ఎందుకు త్వరగా రమ్మంటున్నాడంటే, తను విడిచి వెళ్ళిపోయిన పరిస్థితులు కొంతమంది లోకాన్ని చూశారు. నాయకుడిని చూడలేకపోయారు, యజమానిని చూడలేకపోయారు. ఎవరిని చూశారు? లోకాన్ని, లోకంలో దొరుకుతున్న సుఖాన్ని, లోకంలో దొరుకుతున్న ఆనందాన్ని చూడగలిగారు తప్ప ఏ ఉద్దేశంతో మనం ఉన్నాం, ఏ ఉద్దేశాలతో మనం బ్రతుకుతున్నాం, మన జీవితం యొక్క విలువ ఏంటి, ప్రయోజనం ఏంటి అని ఆలోచించగలిగిన స్థితి వాళ్ళలో లేకపోయేసరికి ఈయన హృదయం కొంచెం మరొకరే సహాయాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ఈరోజు తల్లిదండ్రులని పిల్లల్ని పెంచడానికి ఏమైనా ఇబ్బంది పడతారా? అంటే పెంచుట విషయంలో ఆర్థికమైన పరిస్థితులు, రకరకాల ఇబ్బందులు కాదు నేను అంటే, పిల్లల్ని పెంచడానికి పొందే ఇబ్బంది ఏమైనా ఉంటుందా? నేను పక్కలతో మాట చెప్పండి. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడానికి ఏ ఇబ్బంది పడరని చెప్పండి. రేపు పొద్దున్న నువ్వు చెప్పండి, ఇది కూడా నీ తల్లిదండ్రులను పోషించడానికి ఏ ఇబ్బంది పడకూడదని చెప్పండి. చెప్పారా? ఏమన్నారు? రేపు పొద్దున్న నేను బాగానే చూసుకుంటాను మా అమ్మని, మా నాన్నని, నేను బాగానే చూసుకుంటాను మా అత్తని, మా మామని, నేను బాగానే చూసుకుంటా, అన్నీ బాగానే ఉంటాయి. ఎప్పుడో తెలుసా? నీకు ఆస్తి రాసిచ్చినప్పుడు. అన్నీ బాగానే ఉంటాయి. ఎప్పుడో తెలుసా? నీకు అన్నీ జరుగుబాటు అయినప్పుడు. అన్నీ బాగానే ఉంటాయి. ఎప్పుడో తెలుసా? నీకు రావాల్సినవన్నీ కూడా నీ ఖాతా, పేపరు అన్నీ నీకు నీ పేరు మీదుగా ట్రాన్స్ఫర్ అయినప్పుడు నీకేముంటాయి? బంధాలు బాగుంటాయి. నీకేం రావని తెలిస్తే ఆ బంధం ఎలా ఉంటుంది? ఇందుకే నేటి నన్ను కన్నాం, ఆడిని ఒక్కడనే కనొచ్చు కదా, నన్ను ఎందుకు కన్నాం? ఇందుకే నేటి నన్ను పోషిస్తున్నాం, వాళ్ళిద్దరినే పెంచుకోవచ్చు కదా, నేనెందుకు ఉండి వేస్ట్. కొంతమంది మాటలు రావండి, వాళ్ళు మాట్లాడరు, చేయరు. మిగతా వాళ్ళందరూ తనుకున్నా వీళ్ళు నాకేదో పడేస్తారులే, నాకేదోటి ఇచ్చేస్తారులే అని గుమ్మనంగా నిమ్మలంగా ఉండే ఒక బ్యాచ్ అయితే, రకరకాల మాట్లాడే బ్యాచ్ ఎత్తి పొడిచి ఆ హృదయంలో గాయం చేసి రక్తం చిమ్మేలా మాట్లాడే కఠోరమైన స్థితి కలిగిన వ్యక్తులు కొంతమంది కుటుంబాల్లో. ఈరోజు అంటున్నాడు, నన్ను ప్రేమ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు, విడిచిపెట్టేశాడు. ఒక తండ్రి వేదన ఆ వ్యక్తి వ్యక్తపరచడం మనం చూడగలుగుతాం. ఈరోజు పిల్లలుగా నిన్ను చిన్నప్పటి నుంచి, నీకు ఊహ తెలియనప్పటి నుంచి నీకు ప్రతీదీ నేర్పిస్తూ, ప్రతీదీ కొనిస్తూ, ప్రతీదీ చూస్తూ, నీ అవసరత, నీ అక్కర, నీ కోరిక, నీ ఉద్దేశాలు అన్నీ నెరవేర్చడానికి వారి రక్తం దారిపోసిన తర్వాత వదిలేసి వెళ్ళడానికి ఎలాంటి మనసు అయ్యా మంది? వాళ్ళని విడిచిపెట్టేసి రోడ్డు మీద వదిలేసే మనసు ఎలాంటి మనసు? వాళ్ళ అక్కర చూడలేని మనసు ఎలాంటి మనసు? వాళ్ళ అవసరత తీర్చలేని మనసు ఎలాంటి మనసు? 5,000 వేస్తే పని అయిపోద్దా? 5,000 వేస్తే పని అయిపోద్దా? మందులు కొనిస్తే పని అయిపోద్దా? చూపించేస్తే పని అయిపోద్దా? నువ్వు వాళ్ళతో ఉండాలని కోరుకుంటున్నాడు. పిల్లల్ని చిన్నప్పటి నుంచి అక్కర అవసరత వారు తీర్చడానికి ఎంత ప్రయాసపడతారనంటే, హాస్టల్లో పెట్టడానికి ఏ తల్లికి ఏ తండ్రికి హృదయపూర్వకమైన మనసు రాదు. ఎందుకు రాదనంటే, నా పిల్లలు నాతో ఉండాలని కోరుకుంటారు. అలాంటిది నిన్ను చదువుకుంటే నువ్వన్న స్థితి బాగుపడతావని పెడితే, ఒక పిల్లోడు అంటున్నాడు,
ఎదిగిసిపోయిన తర్వాత నన్ను చిన్నప్పుడు వీళ్ళు హాస్టల్లో పెట్టారు, అందుకే ఇప్పుడు నేను వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో పెడుతున్నాను అంటున్నాడు. న్యాయమేనా? సాధ్యమైనంత వరకు మీరు పెట్టకుండా దుంపల పళ్ళన్నా చదివించేయండి. కొంతమంది బుర్రలు బాగు. మా ఇంటి దగ్గర ఒక అద్దెగుండే అక్క అనేది ఏంటనంటే, అక్క టిఫిన్ ఏం చేసావు అక్క అంటే, వీళ్ళకెందుకు టిఫిన్ అనేది. పిల్లలకి ఏం అక్క అలాగన్నా అంటే, వీళ్ళు పెద్ద అయితే మనం చూస్తారేడు సందీప్, ఆదివారం ఒకరోజు టిఫిన్ చేస్తాను, మిగతా రోజులండి ఇంకేం జనం పెరిగానమే అంటుంది. ఆ తల్లికి ప్రేమ లేదా అంటే ఉంది, కానీ శరీరాన్ని గొల్ల చేసుకునేంత ప్రేమ కాదు. చేయకూడదా అని అంటే చేయొచ్చు. ఈరోజు పాపం పిల్లల కోసం తల్లిదండ్రులు కష్టపడుతున్నప్పటికీ వీళ్ళకి ఆ అవసాన దశ వచ్చినప్పుడు, ఆఖరి రోజులు వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళని హక్కును చేర్చుకోలేకపోతున్నారు, వాళ్ళు లేవలెత్తలేకపోతున్నారు. బైబిల్ అంటుంది, నేను నిన్ను వృద్ధాప్యం ముందు ఎత్తుకునేవాడిని, చంకనెత్తుకునేవాడిని, నిన్ను మోయేవాడిని, నిన్ను నడిపించేవాడిని. అందుకే ఆ అవసరతలు ఉండేవారు మందిరాన్ని ఆశ్రయిస్తారు. మందిరం దగ్గర మనకు నివాసం దొరుకుతుంది, ఆసరా దొరుకుతుంది, అవసరత దొరుకుతుంది, మన అక్కర తీరుతుంది అని మందిరానికి ఆ క్రమాన్ని ఏర్పరిచాడు. ఆ అవసరతలు ఉంటే వారికి అవసరతను తీర్చండి, వారి అక్కరను తీర్చండి. అందుకే అందరూ కలిసి వారికి కొన్నవన్నీ ఇచ్చిన తర్వాత ఎవరికీ అక్కర లేకుండా మారిపోయిందంటే అపోస్తుల కార్యాల్లో మనం చదువుతాం. ఎందుకు అలా చేశారు? మనం దేవుని దగ్గరికి వచ్చామనంటే అందరూ అక్కర అవసరం తీర్చుకునే వారిగా ఉండాలి. అందుకే విశ్వాస గృహము చేరుకున్న వారి అవసరత అక్కర మొదట నువ్వు తీర్చేవారిగా మారాలి అని చెప్పి ఆ మందిరానికి చేరేవారి ఏడల అవసరతను తీర్చేవారిగా మారమని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాము అని అంటే, సహోదర ప్రేమ కలిగి ఉండడం అని అంటే మనం మన విధి నిర్వాహాలను చక్కగా కొనసాగించడం, మన బాధ్యతలను చక్కగా నిర్వర్తించడం, ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మనది. ఆ బాధ్యత ఇబ్బంది కలుగుతుంది అని అంటే మనలో సహోదర ప్రేమ లేదని. ఆ సహోదర ప్రేమ ఇబ్బంది లేకుండా కొనసాగాలి అని అంటే మనం ఏం చేయాలని చెప్తుంది బైబిల్? మన క్రియలు, మన పద్ధతులు, మన విధి విధానాలు, మన బాధ్యతలు చక్కగా కొనసాగించే వారిగా మనం మారాలి. ఒక యజమానుడి దగ్గర మనం పనిచేస్తాం అనుకోండి, మనం మానేస్తే ఆ కంపెనీ కూలిపోద్దో లేకపోతే ఏదో కష్టాల్లో పడుతుందని అంటే డిమాండ్ చేసి నీ శాలరీని పెంచుకుంటావా? ఆ స్థితిని మార్చి కంపెనీని నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారా? ఏం ప్రయత్నం చేస్తారు ఎవరైనా? మన ఉద్యోగం లేకపోతే పని మానేసాం అనుకోండి, మేస్త్రి ఇబ్బందులు పడిపోతాను అనుకోండి, నా కెపాసిటీ ఏంటో చూపిద్దాం, నా సామర్థ్యం ఏంటో చూపిద్దాం, నా బలం ఏంటో చూపిద్దాం అని అనుకుంటారా? ఆడు బలహీనుడు, నేను ఆయన ఇబ్బంది పెట్టకూడదు, ఇప్పుడు నా ప్రేమ ఏంటో చూపించాలి, నన్ను ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు నా ప్రేమ ఏంటో చూపించాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తామా? ఏంటి ప్రయత్నం? మన ప్రయత్నం ఎలా ఉంటుంది? నీ బలం ఏంటో చూపించుకోవడానికి, నీ కెపాసిటీ ఏంటో చూపించుకోవడానికి, నీ సామర్థ్యం ఏంటో చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారా? ఆలోచించండి. సహోదర ప్రేమ అంటే మన ఇబ్బంది పెట్టే మనస్సు మనలోకి వచ్చినా, నన్ను ఇబ్బంది పెట్టాడు కదా, ఇప్పుడు నా ప్రేమను తెలియపరిస్తే కనీసం మరొకరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు. నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను కష్టపెట్టాడు, ఇప్పుడు కనుక నేను ప్రేమిస్తే మరొక వ్యక్తి అతని దగ్గర పనిచేయడానికి వచ్చినప్పుడు అతని అవసరం తీరుస్తాడు, అతడు గుణం మార్చుకుంటాడు అనే ఆలోచన ఎప్పుడు వస్తుంది అని అంటే సహోదర ప్రేమ మనం కలిగి ఉండేటప్పుడు వస్తుంది. ఈరోజు ఆ దేవుని ప్రేమ మనకు అర్థమైనప్పుడు ఆ సహోదర ప్రేమ కలిగి మరొకరికి ఇబ్బంది పెట్టకూడదనే స్పృహ మనలోకి వస్తుంది. ఆ స్పృహ మనలోకి రావాలి అని అంటే క్రమం మనలోకి రావాలి. ఒక మంచి కట్టుబాట్లు కలిగి నిర్ణయాలు, ఆలోచనలు, నియమాలు సరిగ్గా మనం పాటించగలిగితే మరొకరి ఇబ్బంది ఏంటో మనకు తెలుస్తుంది, మరొకరి కష్టం ఏంటో మనకు తెలుస్తుంది, మరొకరి నొప్పి ఏంటో మనకు తెలుస్తుంది. ఎప్పుడు విచ్చలవిడిగా తిరిగేవాడికి ఇంకొకరి ఇబ్బంది తెలుస్తుందో తెలీదా? తెలీదు. కానీ ఎప్పుడో క్రమంలో నడిచేవాడికి, ఒక పద్ధతిలో జీవించేవాడికి మరొకరి ఇబ్బంది ఏంటో, అవస్థ ఏంటో తెలుస్తుందో తెలీదా? తెలియడానికి ఎక్కువ అవకాశం, ఆస్కారం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆడు క్రమమైన వాడు కాబట్టి. ఈరోజు ఇబ్బంది తెలిసి ప్రేమను చూపించే మనసు ఎప్పుడు వస్తుంది అని అంటే మనలో క్రమం ఉంటేనే వస్తుంది. కాబట్టి సహోదర ప్రేమ మరొకరికి ఇబ్బంది కలిగించకుండా ఆ ఇబ్బందిని వారు అర్థం చేసుకొని మార్చుకునే లాంటి స్వభావానికి ఖచ్చితంగా మన ప్రేమ ఉపయోగపడాలి. అలాంటి సహోదర ప్రేమ కలిగి ఉండడానికి మనం దేవుని సహాయం అడడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, ప్రభు చిత్తం అయితే మనం వచ్చే వారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.